బంగ్లాదేశ్ భారత్ మధ్య వివాదం ముదురుతోంది. బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు సంచలన నిర్ణయం తీసుకుంది. టీ20 వరల్డ్ కప్ ఇండియాలో ఆడేదే లేదంటూ తెగేసి చెప్పింది. మీరు వింటోంది, నేను అంటోంది అక్షరాల నిజం. టీ20 వరల్డ్ కప్ భారత్లో ఆడవంటూ తెగేసి చెప్పింది బంగ్లాదేశ్. భారత్లో తమ దేశ ఆటగాళ్లకు భద్రత లేదు అని చెప్పుకొచ్చింది. భద్రత గురించి మీరే చెప్పాలి భారతదేశానికి. కమ్ బ్యాక్ టు ద సబ్జెక్ట్ అగైన్. వరల్డ్ కప్ లీగ్ మ్యాచ్లను శ్రీలంకకు తరలించాలంటూ డిమాండ్ చేస్తోంది బంగ్లాదేశ్. క్రికెటర్ ముస్తఫిజుర్ను ఐపీఎల్ నుంచి తప్పించడంపై కోప్పడుతోంది, ఆగ్రహం పడుతోంది, అలిగింది, బుంగమూతు కూడా పెట్టింది బంగ్లాదేశ్. బంగ్లాదేశ్లో ఐపీఎల్ ప్రసారాలు నిలిపివేయాలని బంగ్లా క్రీడా మంత్రిత్వ శాఖ డిమాండ్ చేస్తోంది. ఇప్పటికే బంగ్లా టూర్ను హోల్డ్లో పెట్టింది బీసీసీఐ. బంగ్లాదేశ్లో నెలకొన్న ఉద్రిక్తతల వేళ బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. ఇదే బంగ్లాదేశ్లో సమాధానం చెప్పాలి కదా. అక్కడ జరుగుతున్న మైనారిటీల దాడులకు సంబంధించి గళమెత్తితే, అక్కడ ఒక విద్యార్థి నాయకుడు చచ్చిపోతే, ఒక విద్యార్థి నాయకుడు చనిపోతే, మరణిస్తే ఏకంగా తాత్కాలిక ప్రభుత్వాధినేతగా, సోకాల్డ్ ప్రభుత్వాధినేతగా ఉన్న వ్యక్తి వెళ్ళి పరామర్శించిన సందర్భం ఉంది కదా. మరి ఆ దేశ మైనారిటీలు రోజుకొకరుగా అక్కడ చచ్చిపోతూ ఉంటే, వాళ్ళ ఇళ్లను తగలబెట్టేస్తూ ఉంటే, ఆ ఇళ్లను కూల్చేస్తూ ఉంటే, మౌనముని అవతారం ఎత్తిన ఆ దేశ అధ్యక్షుని ఏమనాలి? మరి ఆ తాత్కాలిక ప్రభుత్వాధినేతను ఏమనాలి? అలిగారా? బుంగమూతు కూడా పెట్టారా? భారత్లో భద్రత లేదా? ఎవరికి రా భద్రత లేనిది అనేది ప్రస్తుతం భారతే ప్రశ్నిస్తోంది. ఎవరికి భద్రత లేదు? మీ దేశంలో మీ మైనారిటీలకు భద్రత లేదు, మీకు భద్రత లేదు, మీ జీడిపికి భద్రత లేదు, మీకు ఆహార భద్రత లేదు, ఆర్థిక భద్రత లేదు, సైనిక భద్రత లేకుండా పోతోంది. ఇంకా చెప్పాలంటే మీ సైన్యం ఇంకాస్తో కోస్త గట్టిగా నిల్చుంది కాబట్టి మీ ప్రభుత్వాధినేత, ఆ ముసలి ప్రభుత్వాధినేత సోకాల్డ్ ఆయన యూనిస్ ఫిబ్రవరిలో ఎన్నికలు పెట్టాడు. ప్రశ్నించే దమ్ము లేదు మీకు, మీ క్రికెట్ బోర్డుకి. కనీసం గొంతెత్తారా ఎప్పుడైనా? ఎస్, ముస్తఫిజుర్ను ఒకరిని ఐపీఎల్ అదొక ప్రైవేట్ ఈవెంట్ కాదా? అది ఇండియన్ ప్రీమియర్ లీగ్. అదొక ఇండియన్ ప్రీమియర్ లీగ్. వాళ్ళు కావాలంటే తీసుకుంటారా, లేకపోతే లేదు. ఆ బీసీసీఐ ఇష్టం అది. ఒక క్రికెటర్ ఆడద్దు అంటే కనుక భారత్లోనే కొంతమంది క్రికెటర్ని నిషేధించిన సందర్భం ఉంది కదా. గత కొద్ది చరిత్రకు వెళ్ళండి. ఐపీఎల్కి ఆల్టర్నేటివ్గా ఇంకొకటి ఏదో దాన్ని బిల్డ్ చేస్తూ ఉంటే, సబ్జెక్ట్ టు ద కరెక్షన్ హియర్ ఎట్ అగైన్, వాళ్ళు దాంట్లో ఆడుతున్నారని చెప్పి ఐపీఎల్ స్టార్టింగ్లో వాళ్ళని నిషేధించిన సందర్భాలు లేవా? ఎందుకు దాంట్లో మన తెలుగు వాళ్ళ పేర్లు కూడా లేవా? నేను ఇప్పుడు ఆ గతాన్ని దాన్ని తవ్వాలని నా ఉద్దేశం కాదు. సో ఆ క్రికెట్ బోర్డ్ అది వాళ్ళ ఇష్టం. మీరు దానికి భద్రతకు ముడిపెట్టడం ఎంతవరకు సమంజసం? భద్రత గురించి మనం మాట్లాడితే మరి మీ దేశంలో భద్రత ఏమైపోతుంది? ఎంతమంది మైనారిటీలు వాళ్ళ ప్రాణాలు కోల్పోతున్నారు? మీ సైన్యం ఎందుకు కలగజేసుకోవాల్సి వస్తుంది మీ ప్రభుత్వాల విషయంలో? ఎంతమంది? అరే మీ చరిత్ర ఒక్కసారి చూసుకోండి, మీ చరిత్రను ప్రశ్నించుకోండి. బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డ్ చాలా శుతిమెత్తగా నేను చెప్తున్నా, హెచ్చరిస్తున్నాం. మీ దేశ సైనికులే, నేను మొత్తం మీ సైన్యాన్ని తప్పుపట్టట్లేదు, మీ దేశ సైనికులే అధ్యక్షుడిని చంపలేదా? ఆ చరిత్ర మీది కాదా? దాని తర్వాత ఇంకొక వ్యక్తిని, అదే స్థానంలో ఉన్న వ్యక్తిని 6 ఏళ్ళు తిరగకుండానే ఇంకొక వ్యక్తిని హతమార్చలేదా? ఇంత జరిగిన తర్వాత మీ దేశ ప్రధాని అక్కడ పారిపోతూ ఉంటే, అక్కడ పారిపోవాల్సిన సందర్భం వస్తే కాపాడలేకపోయింది. నేను సైన్యాన్ని తప్పబట్టడం లేదు, ఎందుకంటే ఏ దేశ సైన్యమైనా ఆ దేశం కోసం ప్రాణాలు అర్పించేందుకు సిద్ధంగా ఉంటారు. కానీ దట్ షోస్ అక్కడ ఉన్న ఇడియోక్రసీ, అక్కడ ప్రభుత్వంలో నెలకొన్న ఇడియోక్రసీ, ఆ తుంటరితనం, ఆ తెంపరితనం, ఇదన్నీ కారణం కాదా? బంగ్లాదేశ్ మర్చిపోయిందా? భద్రత గురించి ఇంకోసారి బంగ్లాదేశ్ మాట్లాడితే కనుక చెప్పు తెగల కొడతారు. ఇక్కడికి వచ్చి మాట్లాడితే అవును, భద్రత గురించి మీరు మాట్లాడేది ఏంటి? మాకు మీరు నీతులు చెప్పేదేంటి? ఈరోజు భారత్ అనేది కనుక లేకపోయి ఉంటే 1971, జస్ట్ గో బ్యాక్ అండ్ చెక్ యువర్ హిస్టరీ. ఆ రోజు భద్రత భారత్ మీకు కల్పించింది. మీ దేశానికి రోజు 4 మెతుకులు మీరు తింటున్నారంటే, సోకాల్డ్ ప్రభుత్వాధినేతలు, సోకాల్డ్ ప్రభుత్వం వచ్చేసిందంటే ఆ రోజు భారత్ పెట్టిన భిక్ష.
భారత సైనికులు దాదాపుగా 3,000 మంది వాళ్ళ ప్రాణాలతో వాళ్ళ రక్తంతో మీకు దేశాన్ని ఇస్తే మరిచిపోయిన విశ్వాసఘాతకులు మీరా మాకు భద్రత గురించి చెప్పేది. అండ్ యు ఆర్ టీచింగ్ లెసన్స్ టు ఇండియా అబౌట్ సెక్యూరిటీ. షేమ్ ఆన్ యూ, రియలీ షేమ్ ఆన్ యూ. హిస్టరీ విల్ రిమెంబర్ దిస్ సో కాల్డ్ BCB, Bangladesh Cricket Board. Yes, there are concerns. You should answer for that. You must answer for that. మీరు మాట్లాడాల్సిన సందర్భం అది. మైనార్టీలు అక్కడ చచ్చిపోతున్నారంటే మాట్లాడలేకపోతున్నారు, ఇల్లు కూల్చేస్తున్నారంటే మాట్లాడలేకపోతున్నారు. ఒక విద్యార్థి నేత చచ్చిపోయారంటే మీ తాత్కాలిక ప్రభుత్వ అధినేతకు వెళ్ళాలనుకుంటుంది, పరామర్శించాలనుకుంటుంది. కానీ అదే మైనార్టీలు చచ్చిపోతే, అదే మైనార్టీలు అక్కడ ప్రాణాలు కోల్పోతూ ఉంటే వెళ్ళాడా? ఎప్పుడైతే ప్రపంచవ్యాప్తంగా నిరసన వినిపించిందో అప్పుడు అక్కడ ఉన్న ఒక మంత్రిని పంపించాడు. అది కూడా మంత్రి అంటే మీరు తాత్కాలిక ప్రభుత్వాధినేతగా ప్రభుత్వంలో ఉన్న ఒక విద్యా మంత్రి వెళ్ళి ఏదో నామకే వాస్తే. Don't teach us lessons about security. Don't dare to do that. And you don't have to say that. And you don't deserve to say that, and you don't have right to say that. Bangladesh, especially Bangladesh Cricket Board. ఇప్పటికీ మీ బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డులో కొంతమంది ప్లేయర్స్ ఐపీఎల్లో ఆడి వాళ్ళ సత్తాను చాటుకొని ఐ రెస్పెక్ట్ స్పోర్ట్స్ అండ్ వీ రెస్పెక్ట్ స్పోర్ట్స్ అండ్ స్పోర్ట్స్ మెన్, బట్ అక్కడ కన్సర్న్స్ ఉన్నాయి కాబట్టి వద్దని చెప్పడంలో సున్నితంగానే చెప్పారు కదా. మేము బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు బ్యాన్ చేస్తున్నాము, లేక బంగ్లాదేశ్తో మేము ఆడము, ఇలా ఏం రాలేదు కదా. ఇంకా చెప్పాలంటే మీరు కల్పించుకున్న ఆ ప్రతికూల వాతావరణాన్ని సానుకూలంగా మార్చే ప్రయత్నమే కదా. ఐ హ్యావ్ few questions to you, Bangladesh. You must answer for that. మీ విద్యార్థి నాయకుడిని చంపేసిన వ్యక్తిని పట్టుకున్నారా? కానీ నింద ఎవరి మీద మోపారు మీరు? భారత్ మీద కాదా? పారిపోయాడని చెప్పి భారత్ మీద మీరు నెపం మోపలేదా? Why don't you question your government? Why don't you question your failure governance? Why don't you question that? అక్కడ ప్రశ్నించు. And never ever dare to question India, Bharat about security. ఈరోజు మీరు బతుకు ఈడుస్తున్నారంటే కనుక భారత్ పెట్టిన భిక్ష, అది షేక్ హసీనా కావచ్చు, ఖలీదా జియా కావచ్చు. ఎప్పుడు ఆ విషయంలో అఫ్కోర్స్ ఖలీదా జియా కొన్ని మాటలు భారత్కి వ్యతిరేకంగా అని ఉండొచ్చు కాక, కానీ ఆవిడెప్పుడు భారత్కి కాస్త ప్రతికూలంగా మాట్లాడి ఉండొచ్చు తప్ప భారత్ చేసిన సాయాన్ని మాత్రం ఎప్పుడు ఖండించలేదు ఆవిడ. కాస్త హిస్టరీ వెళ్ళి చెక్ చేసుకోండి మీరు. ఇప్పటికీ కూడా అక్కడ రాజకీయాలకు బలైపోతుంది ప్రజలు, సామాన్యులు, మైనార్టీలు. ఇండియాలో బంగ్లాదేశ్ మొత్తం 4 మ్యాచ్లు ఆడాల్సి ఉంటుందన్నమాట. when it's come back to the subject. ఫిబ్రవరి 7న వెస్టిండీస్, అలాగే ఫిబ్రవరి 9న ఇటలీతో, ఫిబ్రవరి 14న ఇంగ్లాండ్తో కోల్కతా మ్యాచ్. ఇలా కోల్కతాలో మ్యాచ్ అది. ఫిబ్రవరి 15న ముంబైలో నేపాల్తో మ్యాచ్ ఉంది. ఈ 4 మ్యాచ్లను కూడా శ్రీలంక తరలించాలని చెప్పి వేడుకుంటోంది. వెళ్ళండి, ఆడుకోండి. ఎందుకంటే ఇక్కడ మనం క్రికెట్ గురించి మాట్లాడుతుంటే మనం కోట్ చేస్తున్నాం. ఒక పిచ్ని, ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్ పిచ్ని మేము రెడీ చేసి ఇక్కడ క్లైమేటిక్ కండిషన్స్లో ఆడగలిగితే కనుక ఇట్ విల్ బీ ఫైన్ ఫర్ ఎవర్ అనేది వినిపిస్తూ ఉంటుంది. సో అటువంటిది ఆ దేశ క్రీడా మంత్రిత్వ శాఖతో పాటు బంగ్లాదేశ్ క్రికెట్ ఫ్యాన్స్ కూడా కోరుకుంటున్నారంట, డిమాండ్ చేస్తున్నారంట. ముస్తఫిజుర్ను కేకేఆర్ రిలీజ్ చేసిన వెంటనే భారత్ వేదికగా జరగబోయే T20 వరల్డ్ కప్ మ్యాచ్ను శ్రీలంకకు మార్చారని BCB అంటే బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డును ఆదేశించింది బంగ్లాదేశ్ క్రీడా మంత్రిత్వ శాఖ. వేలలో ముస్తఫిజుర్ తన బేస్ ప్రైస్ 2 కోట్లు, కానీ 9 కోట్లు కొనుగోలు చేసిన నైట్ రైడర్స్ BCCI ఆర్డర్ పాస్ చేసింది. ఆ తర్వాత ముస్తఫిజుర్ను తొలగించింది కేకేఆర్. సో ఇక్కడ మీరే అనుకుంటున్నారు అనేది కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. అండ్ సెక్యూరిటీ గురించి బంగ్లాదేశ్ మనకు చెప్పడం, షేమ్ ఆన్ యూ బంగ్లాదేశ్. ఒక్కసారి గో అండ్ చెక్ యువర్ హిస్టరీ. ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచచ్చు. అయితే మిమ్మల్ని కలవరపడ గురి చేయడం RTV ఉద్దేశం కాదు, కానీ ఇటువంటి కథను చూసినప్పుడు కాస్త కలవరపడే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవాలని RTV సూచించడం జరుగుతోంది.